పార్టీ పవర్లో లేదు. పైగా ఎన్నికలకు ఇంకో 2 ఏళ్ల టైం ఉంది. కానీ కారు పార్టీలో పదవుల కోసం తెగ ఆరాట పడుతున్నారట గులాబీ నేతలు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నాం, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కమిటీల నియామకంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోండని రిక్వెస్ట్ చేస్తున్నారట. పాత కమిటీలను రద్దు చేసిన కేసీఆర్ కొత్త కమిటీల నియామకానికి కసరత్తు చేస్తుండటంతో పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారట. కొత్త కమిటీల్లో తమకు చోటు కల్పించాలంటూ ముఖ్య నేతలకు విజ్ఞప్తులు చేస్తున్నారట. టీఆర్ఎస్ లో పార్టీ పదవుల కోసం నేతల ఆరాటం. పాత కమిటీలను రద్దు చేసిన అధినేత కేసీఆర్ కొత్త కమిటీల్లో చోటు కోసం నేతల లాబియింగ్. పార్టీకి తాము చేసిన సేవలను గుర్తు చేస్తున్న నేతలు. కేటీఆర్ హరీష్ కు అర్జీ పెట్టుకుంటున్న ఆశావహులు. బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఆసక్తికరంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన షాక్ తరువాత పార్టీని మళ్లీ గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసేందుకు మిషన్ మోడ్తో పార్టీ అధినేత కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపేందుకు ఫ్రెష్ ఫేసెస్ కు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా నుంచి మండల స్థాయి వరకు ఉన్న పాత కమిటీలను రద్దు చేసి కొత్త టీంను సిద్ధం చేసే పనిలో అధిష్టానం ఫుల్ బిజీగా ఉంది. దీంతో ఇప్పుడు గులాబీ పార్టీలో పదవుల ఫీవర్ ఒక్కసారిగా పీక్స్ కు వెళ్లిందనే చర్చ జరుగుతోంది. పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ పదవుల కోసం మాత్రం రేస్ నెక్స్ట్ లెవెల్లో కొనసాగుతోందట. మాకో ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్, పార్టీ కోసం కష్టపడ్డామంటూ ఆశావహులు సీనియర్ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. ముఖ్యంగా జిల్లా అధ్యక్ష పదవుల కోసం గట్టి పోటీ నెలకొనడంతో జిల్లా పార్టీ ఆఫీసులు మినీ పవర్ సెంటర్లలా మారిపోయాయట. జిల్లా అధ్యక్ష పదవి దక్కితే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకునేందుకు స్ట్రాంగ్ బేస్ ఉంటుందనే లెక్కల్లో చాలా మంది నేతలు ఉన్నారట. అందుకే మాజీ మంత్రులు సీనియర్ లీడర్ల ద్వారా లాబియింగ్ చేస్తున్నారట. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరో కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గర ఆశావహుల సందడి రోజురోజుకి పెరుగుతోందని తెలుస్తోంది. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచాం, ఇప్పుడు మాకు గుర్తింపు ఇవ్వాలి అంటూ నేతలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. మరోవైపు యువనేతలు కూడా తగ్గేదలే అన్నట్లుగా పార్టీ యూత్ వింగ్, స్టూడెంట్ విభాగాల్లో పోస్టుల కోసం పోటీ పడుతున్నారని తెలంగాణ భవన్ వర్గాల టాక్. చాలా మంది నేతలు తమ ప్రొఫైళ్లు, బయోడేటాలు రెడీ చేసుకుని హైకమాండ్ దృష్టిలో పడేందుకు సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ యాక్టివిటీస్ వరకు యాక్టివ్ గా కనిపిస్తున్నారట. జూన్ నెలాఖరులోగా కొత్త కమిటీలపై క్లారిటీ వచ్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో ఆశావహులు లాబియింగ్ ను స్పీడప్ చేశారని అంటున్నారు. ఇక ఇటీవల పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై కూడా పలువురు నేతలు ఫోకస్ పెట్టారట. ఆ సెగ్మెంట్లలో తమకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే పార్టీని మళ్లీ స్ట్రాంగ్ చేస్తామని, వచ్చే ఎన్నికల్లో విజయాన్ని అందిస్తామని చెప్పుకొస్తున్నారట. కొందరు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో క్యాడర్తో మీటింగ్స్, లోకల్ టూర్లు కూడా స్టార్ట్ చేశారని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిటీలు ఖాళీ కావడంతో నెక్స్ట్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని పార్టీ పదవుల కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు గులాబీ లీడర్లు. ఏదో ఒక కీలక పదవి దక్కించుకుని తమ రాజకీయ భవిష్యత్ను సెట్ చేసుకోవాలనే ప్లాన్ కారు పార్టీ నేతల్లో ఉన్నట్లు డిస్కషన్ నడుస్తోంది. మరి ఎవరెవరికి పదవులు దక్కబోతున్నాయో, ఈసారి పార్టీ కార్యవర్గంలో ఎన్ని కొత్త ముఖాలకు అవకాశమిస్తారో చూడాలి మరి.